చందమామ కథ గుంజీలు మొట్టికాయలు. పురాణ కాలమందు గజముఖుడనే ఒక రాక్షసుడుండేవాడు. వాని ముఖం ఏనుగు ముఖంలాగా ఉండటం చేత ఈ పేరు వచ్చిందట. గజముఖుడు శివుణ్ణి గూర్చి గొప్ప తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకొని చావు లేకుండా వరం పొందాడు. వరం పొందినప్పటి నుంచి వానికి గర్వము అహంకారము ఎక్కువైపోయినాయి. వాడు తన రాక్షస మోకను వెంటబెట్టుకొని సరాసరి దేవేంద్రుని మీదకే దండెత్తి వెళ్ళాడు. దేవతలు ఎదురొడ్డి యుద్ధం చేశారు కానీ నిలవలేకపోయారు. అప్పట్నుంచి రాక్షసులు దేవతలను మరీ లోకవు కట్టి బాధింపజొచ్చారు. ఈ హింసలకు తట్టుకోలేక దేవేంద్రుడు గజముఖునితో, ఓయి గజముఖ, మనం అన్నాదమ్ముల్లాంటి వాళ్ళం, దెబ్బలాడుకోవడం బాగుండదు. అంతగా నీకు స్వర్గం ఏలాలని కుతూహలంగా ఉంటే అలానే కానీ నేను ఏ అడవికో పోయి తపస్సు చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాను అంటూ విరక్తి నటించాడు. అందుకు గజముఖుడు, నీవు ఎక్కడికి పోనక్కర్లేదు, నేను చెప్పినట్టల్లా మాత్రం చేస్తూ ఉండాలి, అంతే నాకు కావలసింది అన్నాడు. గజముఖుడి ఔదార్యానికి దేవలోకంలో అందరూ సంతోషించారే కానీ వాడు చేసిన తంత్రం కనిపెట్టలేకపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరిని తన సమక్షానికి రప్పించి తన వాళ్ళందరి ఎదుట దేవతలందరి చేత రోజు గుంజీలు తీయిస్తూ ఉండేవాడు. ఈ అవమానాన్ని భరించలేక దేవతలు శివునితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు తన పెద్ద కొడుకైన వినాయకుడిని పిలిచి, నాయనా, నయానగాని భయానగాని నీవు గజముఖుని లొంగదీసి దేవలోకంలో ఉండే వాళ్లకు బాధ లేకుండా చేయవలసింది అని తన అభిలాషను వెల్లడించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం వినాయకుడు గజముఖుని వద్దకు వెళ్ళి, అబ్బాయి, నీవు తక్షణమే స్వర్గం విడిచి నీ లోకానికి వెళ్ళిపో అని శాసించాడు. వినాయకుడిని చూసి గజముఖుడు వెటకారంగా హూంకరించాడు. గణపతికి కోపం వచ్చి వీడిని క్షమించకూడదు అనుకున్నాడు. వారిద్దరికీ మధ్య యుద్ధం ప్రారంభమైంది. గణపతి తన వద్ద నుండి ఆయుధాలు అస్త్రాలు అన్నీ ఉపయోగించి వేశాడు. సూర్య భగవానుని మామ అయిన విశ్వకర్మ ప్రత్యేకంగా ఇందుకు తయారు చేసి ఇచ్చిన ఆయుధం కూడా ఉపయోగించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు గణేశుడు ఉగ్రుడై తన 2 దంతాలలోనూ ఒక దంతం పలుక్కున విరిచి మంత్రపూరితంగా దానిని గజముఖుని పైకి ప్రయోగించాడు. వాడి మొనగల ఆ మంత్ర దంతం అంకుశంలాగా తగులుకొని వాని శరీరం పొడిచి హోనం చేయనారంభించింది. దెబ్బతో ఒళ్ళంతా తూట్లు పడి నెత్తురు కాలువలుగా ప్రవహించగా భరించలేక వాడు పరుగులంకించుకున్నాడు. అప్పటికీ వదలక ఆ దంతపు ముక్క వానిని వెంట తగిలింది. అంతటా ఒక ఎలుక కన్నం కనపడేటప్పటికీ బతుకు జీవుడా అనుకొని ఎలుక రూపంతో గజముఖుడు ఆ కన్నంలో దూరిపోయాడు. మంత్రదంతం అంతటితోనూ ఊరుకోలేదు. కన్నం తవ్వి ఎలుక రూపంలో ఉన్న గజముఖుని బయటకు లాగి తన స్వామి అయిన గణేశుని ముందు పడవేసింది. ఆయాసంతో పడి ఉన్న ఆ ఎలుకను చూసి గణపతికి జాలి పుట్టి, ఓయి గజముఖ, దేవతల్ని బాధ పెట్టిన వాళ్లకు ఎటువంటి శాస్తి జరుగుతుందో అనుభవమైంది కదా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీ లోకానికి నీవు పోయి సుఖంగా బతుకు అంటూ మందలించాడు. అప్పుడు గజముఖుడు, మహానుభావ గణేశ, కావాలంటే నీకు నేను దాసోహం అంటాను, దాస్యం చేస్తాను, కానీ నేను దేవతలపైన కసి తీర్చుకోవటంలో మటుకు నీవు అడ్డురావద్దు. వాళ్ళు పూర్వం నా వాళ్లను పెట్టిన బాధలకు ప్రతిగా గుంజీలు తీసి తీరవలసిందే అని ప్రాధేయపడ్డాడు. దుర్మార్గుడైనప్పటికీ గజముఖుడు వెల్లడించిన ఆవేదనలో నిజం లేకపోలేదని గణపతి గ్రహించాడు. వానిలో నీతి నియమాలకు కట్టుబడే సుగుణం కూడా ఉన్నదని కనిపెట్టి వానితో, గజముఖ, నీ హృదయంలో ఉండే బాధ నాకు బోధపడింది. నీ ఇష్ట ప్రకారం దేవతలందరూ నీ ఎదుట గుంజీలు తీసేటట్టుగా ఏర్పాటు చేస్తాను. నీ కసి తీర్చుకోవచ్చు. అయితే నాకు దాస్యం చేస్తానని మాట ఇచ్చావు కదా, ఆ మాట నిలబెట్టుకుంటావా అని అడిగాడు. తప్పకుండా నిలబెట్టుకుంటాను, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను అని నిండు మనస్సుతో ఒప్పుకున్నాడు గజముఖుడు. అయితే నీవు ఈ ఎలక రూపంలోనే నాకు వాహనంగా ఉండటం నా అభిలాష అన్నాడు గణేశుడు. గణేశ, ఇంతకన్నా నాకు కావలసినదేమున్నది? తరుణోపాయమైనటువంటి మాట చెప్పావు, ధన్యున్నైపోయాను అంటూ గజముఖుడు తన సంతోషాన్ని వెల్లిబుచ్చాడు. దుష్టుడైనటువంటి గజముఖుడిని
చిత్తు చేసి వినాయకుడు మరలి వస్తున్నాడనే వార్త తెలియగానే ఆయన్ని స్తుతి చేయడం కోసం దేవేంద్రులందరూ కైలాసానికి వచ్చి గుమ్మం వద్ద కాచుకున్నారు. అప్పుడు నందీశ్వరుడు దేవతలతో, మీరు గణపతి ఎదుట స్తోత్రాలు గీత్రాలు పాటించేటట్టయితే ఆయన ఇష్టపడడు. నిశ్శబ్దంగా ఒక్కొక్కరి దర్శనం చేసుకొని భక్తిపూర్వకంగా 3 గుంజీళ్ళు తీసి 3 మొట్టికాయలు కొట్టుకొని 3 మార్లు లెంపలు వాయించుకోవాలి. వినాయకుడు సంతోషించాలంటే ఇదే మీరు చేయాల్సిన పని అని చెప్పాడు. ఇందుకు వారు గుంజీలు మొట్టికాయలు ఇప్పటికీ తప్పలేదే అని ఆశ్చర్యపోయారు. అప్పుడు అందులోని ఆంతర్యం తెలిసిన కొందరు తెలివిమంతులు, ఓయి అబ్బాయిలు, ఆ గుంజీలకి ఈ గుంజీలకి తేడా లేదా? బలిమిన తీసిన గుంజీలు అవి, భక్తితో తీసే గుంజీలు ఇవి. గజముఖుడంటే సామాన్యుడు కాడు, ఈశ్వర భక్తుడు. అందుకనే గణేశుని కటాక్షం పొంది ఆయనకు వాహనమై కూర్చున్నాడు అని చెప్పగానే దేవతలందరూ ఆనందంతో మూషిక వాహనుడైన గణపతి పైన పుష్పవర్షం కురిపించారు. నాటి నుంచి గణపతి విగ్రహం ముందు గుంజీలు తీసి మొట్టికాయలు కొట్టుకుని లెంపలు వేసుకోవటం దేవలోకంలోనూ భూలోకంలోనూ కూడా పరిపాటి అయ్యింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచన డి కృష్ణవేణి గారు, బళ్ళారి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.